హాయ్ అండి. వెల్కమ్ టు సుభాషిణీస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ చపాతీల్లోకైనా, వైట్ రైస్‌లోకైనా, రోటీల్లోకైనా చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేయడానికి పావు కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకున్నాను. ముందుగా మసాలా కోసం ఒక మిక్సీ జార్‌లో ఒక కప్పు వరకు టమాటాలు తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలాగే 5, 6 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకోవాలి. అలాగే స్పైసెస్ వచ్చేసి చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 3 లవంగాలు తీసుకోవాలి. వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్ట్లో ఒక పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులన్నీ కూడా 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొద్ది కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాకడ మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఇది ఇలా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి 2 టీ స్పూన్స్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందాకడ కట్ చేసుకుని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతటిని కూడా బాగా కలిపి మూత పెట్టుకొని కూరని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన కూరలో అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయినట్లే. ఈ రుచికరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం సుభాషిణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.